నేను చేయట్లేదన్న, వెళ్ళే మీరు రాండి అన్నారు. వెళ్ళాను, అక్కడ చూస్తే అదొక నిజంగా ఒక సినిమా, అద్భుతమైన సినిమా కాబోతుంది ఇది. సో ఇప్పుడు మీరు ఇందాక ట్రైలర్ చూశారు కాబట్టి సో యాక్చువల్లీ మీరే అంత ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీలా తీస్తున్నారు. ఇది ఒక మంచి ప్రయత్నానికి మీ అందరి సపోర్ట్ ఉంటుంది. అలాగే మాస్టర్జీ ప్రతి సినిమాలో కూడా నువ్వు ఉండాలి అని నాకు ఏదైనా ఒక క్యారెక్టర్. డ్యాన్స్ మాస్టర్గా ఒక మంచి టెక్నీషియన్గా తెలుసు. ఈ మధ్య 2-3 సినిమాలు కూడా డైరెక్ట్ చేశాడు. దానికి మేము ప్రతి ఫంక్షన్కి మేము వెళ్తున్నాం. ఎందుకంటే అతను అభిమానించే మనుషులు కాబట్టి పిలిస్తే అతను పలుకుతున్నాం. కానీ ఈవేళ ఏదో ట్రైలర్ లాంచ్ అనుకుని నేను వచ్చిన తర్వాత ఇది షార్ట్ ఫిల్మ్ తీసామని చెప్పి అన్నారు. దీంట్లో అద్భుతమైన 2 పాయింట్లు ఏంటంటే, జనరల్గా మేము ప్రతి ఆడియో ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఆల్ ద బెస్ట్, సినిమా సెక్స్ అవ్వాలి, ఇది అవ్వాలని కోరుకుంటాం అని అంటాం. మేము కోరుకున్న మాత్రం సినిమా సెక్స్ అవ్వదు, అది ఆడదు. అయినా సభా మర్యాద కాబట్టి వచ్చినప్పుడు ఆ మాట చెప్పడం సహజం. కానీ ఈవేళ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అద్భుతమైన ఆలోచన, వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే, శ్రీను గారు సినిమా తీసి ప్రేక్షకుల ముందు వదిలి ఆయన డబ్బు పోగొట్టుకునే కంటే ముందు ఒక ట్రైలర్ లాగా ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఇది నేను పని చేస్తానా, పని చేయనా, నచ్చుతాను, జనానికి యాక్సెప్ట్ చేస్తారా చేయరా చూసి తర్వాత సినిమా తీద్దామని డిసైడ్ అయ్యారు. ఐ సే కరెక్ట్ వన్ వర్డ్, డెఫినెట్గా ఇది మంచి శుభ సూచకం. ఇప్పుడు మీరు సినిమా తీసేసి మమ్మల్ని సలహా అడిగితే ఏమంటే సీన్ తీసేయండి, ఇది లైన్ కట్ చేయండి అంటే మీరు చేయలేరు, లేదా మళ్ళీ రీషూట్ చేయండి అంటే చేయలేరు. కానీ ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు మీరు. ఒక షార్ట్ ఫిల్మ్గా ఒక 4 రోజుల్లో తీశారు. దీనివల్ల అసలు దర్శకుడి ప్రతిభ ఏంటి అన్న విషయం కళ్ళగట్టిన కనపడింది. ఇక నిర్మాతగా అతను సినిమా తీయాలా వద్దా అంటే ఈవేళ ఈ స్టేజ్ మీద చెప్తున్నా, డెఫినెట్గా సినిమా తీయండి. ఎందుకంటే నేను కొత్తగా సినిమా తీసిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సినిమా తీసినా మీరు కష్టపడి, మీరు 6 నెలలు కష్టపడి సినిమా తీసినా రిలీజ్ చేయడం అనేది చాలా 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 కష్టమైన ఈ రోజుల్లో. సినిమా తీసి రిలీజ్ చేసి డబ్బంతా పోగొట్టుకున్నారు అందరూ. కానీ ఈ సినిమా టీంని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నానంటే, దాంట్లో చిన్న స్వార్థం ఉంది. ఆ శ్రీను గారు నిర్మాత, అతను ఒక ఆర్టిస్టు. అతనికి సినిమాలో నిజంగా 10 రూపాయలు పోయినా కూడా ఆర్టిస్ట్గా ప్రూవ్ అయితే అతను కంగ్రాచులేషన్. అయితే నేను వచ్చినప్పుడు ఒక టీజర్ లాంచ్ అనుకున్నాను. సరే 10 minutes 15 minutes ఎపిసోడ్ కనుక ఇక్కడ ప్లే చేయకపోతే రాజేంద్ర ప్రసాద్ మీద ఇంత అభిమానం రాదు. ఆయన ఇన్ని సినిమాలు తీసింది ఒకటి. ఈరోజు మేము 10 నిమిషాల ఎపిసోడ్ చూసిన దాన్ని ఫుల్ ఇంప్రెస్ అయినాం. కథకి ఈయన లైక్ చేస్తున్నా, కథనానికి ఈయన లైక్ చేస్తున్నా. ఇద్దరు కూడా కలిసి ఇంత అద్భుతంగా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారంటే, ఈ రోజుల్లో ప్రేమించిన వ్యక్తి మీద, అమ్మాయి మీద ప్రేమించకపోతే ప్రేమోన్మాదిలాగా యాసిడ్ దాడులు చేస్తూ అటువంటి సన్నివేశాలున్న ఈ దేశంలో ఒక మంచి పాయింట్, ఒక అమ్మాయి గురించి త్యాగం చేసి, ఆ అమ్మాయి ప్రాబ్లంలో ఉంటే తన గుండెనిచ్చిన, బతికున్నప్పుడే గుండెనిచ్చిన ఒక ప్రేమికుడి గొప్ప కథనండి. రియల్గా ఆ కాన్సెప్టే ఇంతకుముందు రామ్ సత్య గారు చెప్పినట్టు, ఎప్పుడు చిన్న సినిమాలు అంటే అబ్బా అని రామ్ సత్య గారు ఇలా బాగా మూడొచ్చి చెప్పేశాడు, బాగా సినిమాలు తీయమని చెప్పాడు ఈరోజు. సో నిజంగా కూడా నేను చెప్తున్నాను, and Maradrishyam will be much better obviously, and it will be bigger hit, and thanks RP sir for giving me opportunity in Maradrishyam. లో ఉన్న ప్రతి వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మీకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరంతా నా వెనకాల ఉంటారని నేను ఆశిస్తున్నాను. అండ్ ముఖ్యంగా నేను అంటే రామ్ సత్యనారాయణ గారు అందరూ మీరు ఎలాగైతే ఈ సినిమాని ఫీల్ అయ్యారో, నా కాన్సెప్ట్లన్నీ యాక్చువల్లీ నేను నాదే స్టోరీ ఉండాలి, నా పాటలు ఉండాలి, నా ఇది ఉండాలి. నా దగ్గరకు కొంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చినప్పుడు మనం ఇంతలో చేయాలండి అని బడ్జెట్ ఇచ్చేస్తారు నాకు. అప్పుడు ఏం చేస్తానంటే రైటర్ని పెట్టుకుందామని రైటర్స్తో ముందు అందరూ ప్రతి టెక్నీషియన్తో ట్రావెల్ అవుతాను. ఫస్ట్ రిక్వెస్ట్ చేసుకుంటాను, బడ్జెట్ వేసుకుంటాను. తర్వాత చూస్తే అది దాటిపోయినప్పుడు ఇంకా పెన్ను పేపర్ పట్టుకొని నేనే రాయడం, పాటలు ఆ డైలాగ్స్ రాసేసి ఇంకా మా ఆవిడతో కూర్చొని, మా ఆవిడనే ప్రేక్షకురాలు నాకు, అన్ని జడ్జిమెంటు. నా కొడుకులు ఇద్దరు, చిన్నోడైతే భయంకరంగా తిట్టేస్తాడు, ఏదైనా బాగాలేకపోతే ఓ మాట అంటాడు. మా ఇంట్లో ఎప్పుడు ఒక సామెతలాగా వస్తుంటుంది, చేసావులే అని అంటాడు చిన్నోడు. ఆ పెద్దోడైతే ఇంకా విమర్శిస్తాడు. ఇంకా మావిడైతే అంతకు మించి విమర్శిస్తుంది అన్నట్టు. వాళ్ళ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందో నేను అప్పుడు ప్రొడ్యూసర్స్తో డిస్కషన్ చేస్తాను. యాక్చువల్లీ నా విజయానికి కారణం వాళ్ళ ముగ్గురే.
నా 2 పిల్లలు అండ్ మా వైఫ్. అండ్ ఇంకోటి, ఈ సినిమా గురించి నేను ఇప్పుడు మీరు ఎలాగైతే ఫీల్ అయ్యారో టక్కున అయిపోయిందని, మా నిర్మాత గారు కూడా అన్నారు, ఆర్పి గారు త్వరగా అయిపోయిందండి అన్నారు 5.1లో చూసి. ఏంటి సార్ అన్నాడు, మీకు అలా అనిపించిందా అన్నాను. అవును సార్ టక్కున అయిపోయింది ఏంటి అన్నాడు. అలా అనిపిస్తేనే మనం విజయం సాధించినట్టు సార్ అని చెప్పాను నేను సార్కి. నిజంగా చెప్తున్నాను, ఇదంతా నడిపించింది దిస్ డెడికేటెడ్ బై టోటల్ ఈ ఫిలింకి. దీనికి మాత్రం నేను చేసిందంతా నేను కాదు, యాక్చువల్లీ సీను గారే చేశారు. ఇది నన్ను ప్రతి క్షణం నడిపించారనమాట ఆయన. స్టోరీ చెప్పినప్పటి నుంచి నేను ఫస్ట్ స్టోరీ వినండి మీరు, ఒక షార్ట్ ఫిలిం నా మీద తీసి ఇవ్వండి అన్నాడు. అంటే ఆయన మీద అని చెప్పలేదు, స్టోరీ వినండి అన్నాడు. విన్నాడు, లేదు సార్ దీన్ని మార్పులు ఇలా చేయాలి అన్నాడు. చేయాలి అని చెప్పాను. తప్పకుండా సార్ మీ ఇష్టం సార్, మీరు ఎలా చేస్తారో చేయండి అన్నాడు. నేను మార్చాను. పెన్ను పేపర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్తో కూర్చొని ఒక 2-3తో కూర్చొని డిస్కషన్ చేసి సినిమా ప్యాషన్ తోటి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత చాలామంది ఆర్టిస్టుల దగ్గర తిరిగాను. తర్వాత స్టూడియోలకు వెళ్ళాను. అలాగే ఎన్నో తిరిగాను అన్నట్టు. ఇండస్ట్రీలో ఎక్కడ నిలబడతామని చెప్పేసి ఎక్కడ కూడా నాకు చోటు దక్కలేదు. ఎందుకు ఈ పని, నా కులవృత్తిని నమ్ముకొని డబ్బు సంపాదించిన తర్వాత నాకు నేనే ఒక నిర్మాతగా, ఒక దర్శకుడిగా, ఒక నటుడిగా నిలబడాలి, మన దగ్గర ఒక 10 మంది పని చేయాలి అనే కాన్సెప్ట్తో ముందుకు రావడం జరిగిందండి. ఈ అన్వేషణలో నాకు ఆర్పి గారు దొరికారు. గత 6 సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. చాలా కష్టజీవి అండి ఆయన చాలా టెక్నికల్ వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తి. నేనేం చెప్పినా కూడా వెనకాడకుండా, నేను కూడా ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయినా కూడా, సార్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి అని నేను ప్రోత్సహించేవాడిని. అలాగే నేను ఒకరోజు ఫోన్ చేశాను, నేనే కావాలని ఫోన్ చేశాను. సార్ నాకు ఒక అర్ధరాత్రి పూట ఒక ఆలోచన వచ్చింది, దీన్ని మనం నిజం చేయాలి, ఏం చేద్దామన్నారు. అయితే రేపు మార్నింగ్ నాకు రహమత్ నగర్ రండి, నేను మాట్లాడుతున్నారు. వచ్చిన తర్వాత ఇంకొక ముఖ్య మిత్రులు వాస్ గారు కూడా వచ్చారు అన్నట్టు. ఆయన కూడా పెద్ద డైరెక్టర్, కో డైరెక్టర్ కూడా. ఆయన సహకారంతో కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత కారులో కూర్చున్నాం, నేను కాన్సెప్ట్ వినిపించాను. వాళ్ళకి అర్థం కాలేదు. సార్ నా ఆఫీస్కి రండి, ఆఫీస్కి వచ్చిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ మీతో మాట్లాడతాను, కాన్సెప్ట్ చెప్తానంటే వాళ్ళు ఫోన్లో రికార్డ్ చేసుకున్నారు. ఫోన్లో రికార్డ్ చేసుకున్న తర్వాత, సార్ రేపు మార్నింగ్ కల్లా మీకు విత్ డైలాగ్స్ మీకు ప్రజెంట్ చేస్తాను, నెక్స్ట్ డే మనం షూటింగ్కి వెళ్దామని చెప్పారు. ఓకే సార్ నేను రెడీ అని చెప్పాను. నేను రెడీ అయిన తర్వాత ఈ విషయాన్ని నా మిత్రుడైనటువంటి తోట మల్లికార్జునతో చెప్పాను. అన్న ఇట్లా చిన్న చిరు ప్రయత్నం చేస్తున్నాము, ఇది సక్సెస్ అయితే కనుక ఒక చాలా పెద్ద సినిమాగా నేను తీయబోతున్నాను, నువ్వు నాకు సహాయంగా ఉంటావా? ఓకే అన్న, నువ్వు చాలా మంచి వ్యక్తివి, నేను ఒక 1.5 yearగా మనం కలిసి ట్రావెల్ చేస్తున్నాము, నీతో నేను సహాయంగా ఉంటానన్నా అని చెప్పి నాతో కలియడం తోట మల్లికార్జున రావడం జరిగింది. అయితే ఇమీడియట్గా ఫస్ట్ రోజు నేను మేకప్ వేసుకోవడం జరిగింది. మేకప్ వేసిన తర్వాత ఆర్టిస్టులు అందరూ వచ్చారు, షూటింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఈ సబ్జెక్ట్లో నేను లీనం అయిపోయాను. ఈ సబ్జెక్ట్ రాసిందే నేనే. ఒక 1 hourలో ఈ సబ్జెక్ట్ రాశానండి నేను. ఎక్కువ గంటలు, ఎక్కువ రోజులు కూడా పట్టలేదు. ఒక 1 hourలోనే నాకు థాట్ వచ్చింది. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము, ఈరోజు చూసిన ఒక సబ్జెక్టు చాలా బర్నింగ్ పాయింట్గా మన దేశంలోని, ముఖ్యంగా మన రాష్ట్రంలోని, పక్క రాష్ట్రాల్లోని ఇటీవల కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాము. తిరుపతిలో ఒక వర్కర్ చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళు అతని అవయవాలన్నీ కూడా 5 చోట్లకి 5గురికి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించడం జరిగింది. అలాగే చెప్పుకుంటూ పోతే ఎన్నో ఈ మధ్య కాలంలోనే ఎన్నో ఇన్సిడెంట్స్ మనం చూసాము. జనరల్గా ఏమవుతుందంటే ఏదో టీవీలు చూస్తాము, ఏదో సినిమాలు చూస్తాము, ఏదో కథలు వింటాము, ఏదో న్యూస్ పేపర్ చదువుతాము, అక్కడితో అయిపోతుంది. కానీ కొంతమంది మాత్రమే దాన్ని చాలా మైండ్లోకి తీసుకోవడము, హార్ట్లోకి తీసుకోవడము, అరే ఇలా జరుగుతుంది, దాన్ని మనం తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కొంతమందికే ఉంటుంది. అలాంటి కొంతమందిలో శ్రీను గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ఒకరు అని నేను అనుకుంటున్నాను.